హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఎవ్రీథింగ్ నేను వ్లాగ్ చేస్తాను, చూస్తుండండి. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ నేను వాయిస్ ఇచ్చాను, బట్ అంత డిస్టర్బెన్స్గా ఉందని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ మేమైతే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 o'clock ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. అంత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటని అనుకోవచ్చు. మై హస్బెండ్ వర్క్స్ ఎట్ నైట్ షిఫ్ట్ అనమాట. సో వాళ్ళకి మార్నింగ్ క్రేవింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో అక్కడికి ఎట్లయినా బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని అనుకుంటే వాళ్ళు రెగ్యులర్గా వెళ్తారనమాట ఒక స్పాట్కి. ఆ స్పాట్ ఏంటనేది మీకు చెప్తుంటాను, వీడియోలో చూస్తుండండి. వెళ్దాము అని అంటే సరే అని చెప్పి మేము 4 o'clock ఆ టైం స్టార్ట్ అయ్యామన్నమాట. చూడండి, అసలు ట్రాఫిక్ లేదు, ఏం లేదు, పీస్ఫుల్గా అట్లా మంచి కూల్ బ్రీజ్కి బయటికి వెళ్తే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారా? చేస్తే ఎలాంటి ప్లేసెస్కి వెళ్తారు కూడా కమెంట్ చేయండి. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ కూడా నేను వెళ్దాం అనుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అంటే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, నయాబ్ కానీ అలాంటివి. చూద్దాం, నెక్స్ట్ వ్లాగ్స్లో అవి కూడా కవర్ చేద్దాము. సో ఈరోజు అయితే మేము అమీర్పేట్లో ఉన్న హరి దోసాకి వెళ్తున్నాం అనమాట. ఇది లొకేషన్, అడ్రస్, ఎవ్రీథింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే అక్కడ వెళ్ళి చెక్ చేయండి. సో మేము అమీర్పేట్లో ఉన్న హరి దోసాకి వెళ్ళాం కదా, అక్కడ వెళ్ళగానే చాలా పబ్లిక్ ఉన్నారనమాట. మోస్ట్లీ అందరు నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తారు కాబట్టి మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి వాళ్ళు ఒక నాప్ వేసుకుంటే సెట్ ఉంటుంది. సో అట్లా దానికోసం చాలామంది ఉన్నారు. మేము వెళ్ళింది 4 o'clock అయినా కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. అయితే గూగుల్లో మనకైతే 5కి ఓపెన్ అని ఉంది, బట్ 4:30 ఆ టైం వరకు కూడా ముందే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇంకా రష్ చాలా ఉన్నారు కాబట్టి వెయిటింగ్ టైం కూడా చాలా ఉండే. ఇంకా వాళ్ళు యమ్మీ యమ్మీ దోశాస్లో అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో మేమేం ట్రై చేశానో కూడా మీకు చెప్తాను. ఇంకా కమింగ్ టు ప్రైజెస్, ఇక్కడ అన్ని నార్మల్ దోసెస్ ఎలా ఉన్నాయో అవే ప్రైజెస్ ఉన్నాయి. మరీ హైగా కూడా లేదు, అని మరీ లోగా కూడా లేదు, మీడియం బడ్జెట్లో ఉన్నాయన్నమాట. ఇంకా సీటింగ్ కూడా ఉంది, మనకు కావాలంటే లోపల వెళ్ళి కూర్చొని కూడా తినచ్చు. ఇంకా లేదంటే బయట కూడా తినచ్చు. కానీ బయట చాలా క్రౌడెడ్ ఉన్నారు కాబట్టి మేమైతే లోపల వెళ్ళి కూర్చున్నాం. ఇక్కడ చూడండి, మీకు కంప్లీట్ వాళ్ళ మెన్యూ యాడ్ చేస్తున్నాను. ఎవ్రీ దోశ కూడా 120, 140 ఉంది. నార్మల్ మసాలా దోశ అవైతే 60, 40 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మేమైతే ఫస్ట్ ఎలాగానే ట్రై చేసింది బోండా. మేము వెళ్ళినప్పుడు అప్పుడే వాళ్ళు వేడివేడిగా చేస్తున్నారని చెప్పి ఇంకా మేము ఫస్ట్ దోశ ఆర్డర్ ఇచ్చాం. అది రావడానికి టైం పడుతుంది కాబట్టి అంతలో బోండా తిన్నామన్నమాట. బోండా కూడా నార్మల్ అన్ని బోండాలానే బాగానే, టేస్ట్ కూడా బాగుంది. దాని తర్వాత ఇక్కడ స్పెషల్ కాజు దోశ ఆర్డర్ చేసాము. ఇంట్లో మొత్తం ఫ్రైడ్ కాజు వేశారు, చాలా ఎక్కువ హ్యూజ్ అమౌంట్లో కాజు ఉంది. మీరు కాజు లవర్స్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. ఇంకా దీంతో పాటు మనకు చట్నీ సాంబార్ కూడా ఇస్తారు, కావాలంటే పొడి కూడా ఉంటుంది, దాంతో కూడా తినచ్చు. ఇలాంటి దోశలతో చట్నీ కంటే నార్మల్ దోశ తింటేనే బాగుంటుంది, అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుంది నా ఒపీనియన్. కానీ కొంతమంది చట్నీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా చట్నీతో తింటారు. నేనైతే చట్నీ అంత ప్రిఫర్ చేయను, నార్మల్ దోశతోనే తినేస్తా. కానీ ఇక్కడ నాకు నచ్చలేదు అంత దోశ, ఎందుకంటే చాలా క్రిస్పీగా ఉంది. ఒక దోశ తిన్న ఫీలింగ్ రావట్లేదు, ఏదో పాపడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మేబీ అట్లా ఇష్టపడే వాళ్ళు ఉంటారేమో, కానీ నాకైతే పర్సనల్గా అంత క్రిస్పీగా ఉంటే నచ్చదు. కొంచెం సాఫ్ట్ అండ్ కొంచెం క్రిస్పీగా ఉంటే దాని టేస్ట్ అనేది ఎక్కువ ఎన్హాన్స్ అవుతుందని నా ఫీలింగ్. మరి చెప్పలేము, కొంతమంది టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ దోశ అంత క్రిస్పీగా ఉంది. నేను అదే చెప్తున్నా మా హస్బెండ్కి, ఇక్కడ అంత బాగాలేదు, యావరేజ్గానే ఉందని అంటే నన్ను అవుతున్నాడు అనమాట. కెమెరా ఆన్లో ఉంది, నువ్వేంది యావరేజ్ ఉందని చెప్తున్నావు అని అంటే, ఐ సెడ్ దట్ ఏదైనా జెన్యున్గా చెప్పాలి, దెన్ వెళ్ళే వాళ్ళకి కూడా నచ్చితే నచ్చవచ్చు, లేదంటే లేదు, ఏదైనా కరెక్ట్గా చెప్పాలి అని నేను అక్కడ చెప్తున్నాను అనమాట. అదే మా ఇద్దరి మధ్యలో నడుస్తుంది టాపిక్. నాకు ఇదంతా నచ్చలేదు, ఇంకేమైనా ఆర్డర్ చేసుకుందాము అని అడుగుతున్నా. సో ఇంకా మేము వేరే కూడా ఆర్డర్ చేసాం, అది రావడానికి టైం పడుతుంది, ఎందుకంటే చాలా రష్ ఉన్నారు కదా. మన ఆర్డర్ రావడానికి ఒక 15 minutes అట్లా టైం పడుతుంది. కానీ కాజుస్ అయితే మంచిగా డీప్ ఫ్రైడ్ ఉన్నాయి కాబట్టి బాగుంది, అలా ఇలా కంప్లీట్ చేసేసాము. దాని తర్వాత ఇక్కడ వడ తీసుకున్నాను నేను. నాకు వడ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అస్సలు ఆయిలీగా లేదు, ఇంకా చాలా ప్లఫీగా ఉందన్నమాట లోపల. బయట కూడా చాలా క్రిస్పీగా ఉంది. చాలా దగ్గర వడలు ఏంటంటే ఆయిలీ ఉంటుంది, నేను అసలు బయట వడ తినడం కూడా ప్రిఫర్ చేయను. బట్ ఇక్కడ వడ అయితే చాలా బాగుంది. నేను అంటున్నాను వడ నేను ఎక్కడ తినను, కానీ ఇక్కడ చాలా బాగుంది, నువ్వు కూడా తిను అని చెప్పి పిలుస్తున్నాను అనమాట. ఇక్కడ మా సపోర్టివ్ హస్బెండ్ నన్ను మంచిగా క్యాప్చర్ చేయడానికి చూస్తున్నాడు. యాక్చువల్లీ మేము ట్రైపాడ్ కార్లో పెట్టి మర్చిపోయాము, అది కార్ కూడా కొంచెం దూరంలో పార్క్ చేసామన్నమాట. సో ట్రైపాడ్ లేదు. సో మా హస్బెండ్ అనమాట, ఈ యాంగిల్లో తీస్తే బాగుంటుందా అట్లా అని నన్ను సపోర్టివ్ చేస్తున్నాడు అనమాట, ఎలా అయితే బాగుంటుంది అని ఆ ఫ్రేమ్ అనేది సెట్ చేస్తున్నాడు. నాకు మంచిగా అనిపించింది, అందుకే ఇది కట్ చేయకుండా అలానే మీకు వీడియోలో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇలా సపోర్టివ్గా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇంకా దాని తర్వాత గీ కారం దోశ కూడా ఆర్డర్ చేసాము. ఇది నా ఫేవరెట్ కాదు, మా హస్బెండ్ ఫేవరెట్. ఆయనకి గీ కారం అంటే చాలా ఇష్టం, నేను అసలు గీ తినను, కొంచెం ఆ స్మెల్ నాకు వస్తే అసలు తినబుద్ధి అవ్వదు అనమాట. అయితే ఇదైతే ఆయననే ఆర్డర్ చేసుకున్నాడు.
బట్ నేనైతే కొంచెం టేస్ట్ చూసాను, మళ్ళీ రివ్యూ ఇవ్వాలి ఎలా ఉందో నా టేస్ట్ కూడా చెప్పాలని చెప్పేసి కొంచెం టేస్ట్ చూసాను. ఇది కాజు దోశ కంటే బాగుందన్నమాట, టేస్టీ ఉంది. మరి గీ అంటే ఎక్కువ స్మెల్ ఏం రావట్లేదు, గీది నార్మల్గా ఉంది. ఇంకా మసాలా కూడా టేస్ట్ చాలా బాగుంది దీనిది. ఇది కాజు దోశలాగా క్రిస్పీగా లేదు, కొంచెం సాఫ్ట్గా ఉంది కాబట్టి నాకు నచ్చిందనమాట. ఇంకా దీని తర్వాత మేము మాట్లాడుకుంటూ ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఆయనకి ఫేవరెట్ కాబట్టి బాగుందని చెప్తున్నాడు. నేను గీ తినను కాబట్టి జస్ట్ ఆయన పక్కన కూర్చొని కంపెనీ ఇస్తున్నాను అనమాట. దీంతో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత ఒక సాలిడ్ టీ పడితే చాలా బాగుంటుంది కదా, అదే మాట్లాడుకుంటున్నాం ఒక టీ తాగుదామా అని చెప్పేసి. సో దీన్ని ఆపోజిట్ హరిదోస ఆపోజిట్లో ఒక టీ స్టాల్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఒక ఫుల్ టీ తాగేసి ఇంటికైతే రిటర్న్ వచ్చేసాం. ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట టీ ఎట్లా చేస్తున్నారు మేకింగ్ అనేది. అండ్ ఫ్రెష్గా మన ముందే అప్పుడప్పుడు చేసి ఇట్లా ఇస్తుంటాడు కాబట్టి టేస్ట్ కూడా బాగుండే. ఇంకా టీ తాగేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడు ఇలానే నాతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.